ఎండాకాలం అయినా సరే మాకు ఈ చపాతీలు గోల తప్పట్లేదు. ఏంటి అంత కష్టపడి ఎందుకు చేయడం అని అనుకోకండి. ఎందుకనంటే మాకు చపాతీలు తినడం అలవాటైపోయింది నైట్ టైము. అది చలికాలమే కావచ్చు, ఎండాకాలమే కావచ్చు, ఏ కాలమైనా సరే మాకు చపాతీలు అంటే ఇష్టం. ఒక పక్కన చెమటలు గారిపోతున్నా సరే, బట్ మాకు నైట్ టైం అన్నం తినే హ్యాబిట్ తప్పిపోవడం వల్ల చపాతీలు కంపల్సరీగా చేసుకొని తినాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా నాన్ వెజ్ అయితే తప్ప మ్యాక్సిమం చపాతీలే తింటాము డైలీగాన. సో ఈ సమ్మర్లోని ఇంత అవసరమా, వేడి చేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటాము. బట్ అలా ఏమి ఉండదు. చపాతీ అనేది మన బాడీకి సెట్ అయితే మనకి వేడి చేయదు, చక్కగా తినవచ్చు. మాకు ఒక లైట్ ఫుడ్లా అనిపిస్తుంది. సో మాకు ఒక 2 years నుంచి ఈ హ్యాబిట్ అయితే మాకు చేంజ్ అయింది. సో దానివల్ల ఏంటంటే మాకు నైట్ టైము అంటే డిన్నర్ చేసినా సరే పెద్ద హెవీ ఫీలింగ్ ఉండదు, చక్కగా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ ఇందులో కాంబినేషన్గా మంచి కర్రీస్ మట్టి ఏదైనా ఎక్కువ కర్రీ పెట్టుకొని తినండి. నేనైతే 2 రోటీస్ తింటాను, మా హస్బెండ్ 3 తింటారు. సో ఇంకా పిల్లలకి రైస్. అండ్ ఇందులో వచ్చేసి నేను ఆనపకాయ అండ్ మిల్క్ వేసి కర్రీ చేశాను, ఆనియన్స్ వేసి. చాలా బాగుంటుంది. ఇలాంటి చపాతీస్లోని బీరకాయ కర్రీ, దొండకాయ, ఏ కర్రీ అయినా సరే ఒక క్వాంటిటీ కొద్ది ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని మీరు చపాతీ చిన్న ముక్క తీసుకొని కర్రీ ఎక్కువతో తినండి. చక్కగా మనకి మంచి డైజెషన్ కూడా అవుతుంది. చక్కగా అర్లీగా కొన్నిసార్లు అటు ఇటు లేట్గా తిన్నా సరే మనకి ఏంటంటే రైస్తో పోల్చుకుంటే చపాతీలోని హాఫ్ లెవెల్స్ మాత్రం షుగర్ తగ్గుతుంది. ఏదో మనం చపాతీ తిన్నంత మాత్రాన షుగర్ రాకుండా ఏమి ఉండదు. సో అది మనం డైలీగా తినే ఫుడ్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు 3 పూట్ల రోటీస్ తిని రోజు ఒక పావు కేజీ స్వీట్ కానీ, లేకపోతే కొద్దిగా పంచదార టీలు కానీ, పంచదార వేసి చేసినవి ఏమైనా తిన్నా సరే, స్వీట్ ఐటమ్స్ తిన్నా సరే షుగర్లు, బీపీలు కంపల్సరీ వస్తాయి. అది కామన్ ఈ రోజుల్లోని. సో ఇంక ఈ చపాతీల విషయానికి వస్తే, నాకు ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చపాతీ చేయాల్సి వచ్చింది. సో వీక్లో ఒక 3 days ఏ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేను కాబట్టి, సో నైట్ టైమే కొద్దిగా ఒక 3 చపాతీస్ అయితే తనకి ఆయిల్ వేసేసి కొద్దిగా మెత్తగా ఉండేలాగా మార్నింగ్కి అయితే కాల్ చేస్తాను. అండ్ ఆ నైట్కి అయితే మటుకు అసలు ఆయిల్ వేయనమాట, చాలా రోటీస్లా అనమాట. అస్సలు ఆయిల్ వేయకుండా కాలుస్తాను అనమాట. సో నేను ఒక 2 తింటాను, తనకు 3. అండ్ మార్నింగ్కి ఒక తనకి 3 ఉంటాయి. అండ్ మా పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కొక్క చపాతీ చేస్తాను. అందులో కొద్దిగా బెల్లం స్టఫ్ చేసేసి, బెల్లం ఉంటుంది కదా జాగ్రీ పౌడరు. సో నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కంపల్సరీగా జాగ్రీ పౌడర్ అయితే తెచ్చుకుంటాను అనమాట. ఇంకా బయట స్నాక్స్ ఏం పెట్టుకుంటాను, ఇంకా చపాతీయే పెట్టేస్తాను. అది స్వీట్ అయినా సరే ఇంట్లో చేసి పెడుతున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే మనం బయట కొని తెచ్చి పెట్టామనుకోండి, అందులో అనవసరమైన కెమికల్స్, షుగర్స్ ఏవేవో కలుపుతారు. సో దానివల్ల ఏంటంటే పిల్లల హెల్త్కి కూడా మంచిది కాదు. సో మనం ఇంట్లో చేసింది ఎలా చేసి పెట్టినా సరే పిల్లలకి చాలా హెల్దీ అని చెప్పేసి అంటే, బయట కొనేసిన మైదా పిండితో చేసినవి, జంతికలు, వాట్ ఎవర్ కొన్నిసార్లు తప్పదు ఇంకా ఆ టైంకి ఉంటే పెట్టాల్సిందే. మ్యాక్సిమం నేను పిల్లలు బ్రేక్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్నాక్ టైం ఉంటుంది కదా, స్నాక్ టైంకి ఏమొచ్చి నేను ఇలా చపాతీస్ ఇద్దరికి చెరొకటి జాగ్రీ వేసేసి చపాతీస్ అయితే చేస్తాను. అండ్ మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ ఉంటుంది కాబట్టి అది తినేసి, అండ్ 11 అరౌండ్ ఆ టైంలో వాళ్ళకి స్నాక్స్ టైంలోనే ఆ చపాతీస్ అయితే తింటారనమాట. సో వాళ్ళు కూడా లంచ్ టైం వరకు కొద్దిగా ఫిల్లింగ్గా ఉంటుంది. సో అండ్ మనకి గోధుమ పిండి కూడా మంచి ఫైబర్ కంటెంట్ కదా. సో మేము వచ్చేసి చపాతీల కోసం అయితే ఆశీర్వాద్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఆశీర్వాద్ పిండి మనకి చాలా బాగుంటుంది. మాకైతే మేము ఎప్పుడూ ఆశీర్వాద్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకా వేరే తీసుకుంటాను హార్మోన్. ఇవి తీసుకునేటప్పుడు మాకు ఎందుకో మైదా ఫీలింగ్ వస్తుంది. బట్ మనకు ఆశీర్వాద్కి వచ్చేసరికల్లా నాకు అంటే మా వరకు అయితే మాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అండ్ పిండి కూడా మనకి మైదా పిండి లాగా జారుతుంది అన్నమాట. ఇంకే వేరే అదర్ ఏం తీసుకున్నా సరే ఓన్లీ ఒక మనకి ఆశీర్వాద్ మాత్రమే కొద్దిగా అంటే మాకు నమ్మకం ఆశీర్వాద్ అన్నమాట. ఇంకా మనకి రేషన్లో ఇస్తారు గోధుమ పిండి, అది కూడా చాలా బాగుంటుందండి. అదైతే ఇంకా ఫుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది మనం ఏంటంటే కొద్దిగా హాట్ వాటర్తో కలిపేసి కొంతసేపు ముందే నానబెట్టేసుకుంటే మనకు అవి కూడా చక్కగా ఫ్లఫీగా వస్తాయి. సో మీకు దాంతో కూడా చపాతీ చేసి చూపించాలంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నెక్స్ట్ టైం వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈసారి తెచ్చిందైతే ఆల్రెడీ అయిపోయింది. సో దానివల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను.
అనుకుంటున్నాను. సో కంపల్సరీగా రేషన్కి వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసుకొని దాని అయితే యూజ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు వీడియో ఇదే మాట. సో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మీలో ఎంతమంది చపాతీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా పిచ్చి మా పిల్లలకు కూడా. సో నైట్ టైం ఎలాగో డెఫినెట్గా తింటాం కాబట్టి ఇంకా మాకు పూరీల వైపు వాటి వైపు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చపాతీస్ ఎలాగో తింటాం కాబట్టి ఇంకా పిల్లలకి ఇంకా వాళ్ళకి పూరీస్ తినాలని అలా ఏమనిపించదు. ఎందుకంటే మార్నింగ్ డైలీ ఇడ్లీ దోశ ఉంటుంది. పూరి అన్నది మా ఇంట్లో అయితే ఇయర్లీ ఒక 10 టైమ్స్ చేస్తానేమో అంతే. అంతకుమించి ఎక్స్ట్రా ఉండదన్నమాట. అంతకుమించి అసలు చెయ్యను. అసలు ఆయిల్ ఫుడ్స్ అనేది నేను మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అసలు పెట్టను. ఎప్పుడైనా సరే సరదా కోసం అయితే సరదాగా చేసుకొని తింటాం కానీ ఇంకా ఎక్కువగా నేనైతే అలా ప్రిఫర్ చేయనమాట. ఇంకా మా చపాతీలు చేయడం అయితే అయిపోయింది. నా ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము డిన్నర్లోకి అయితే చపాతీ తినేస్తున్నాం. మీరేం తింటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ నైట్ టైం ఏంటో కామెంట్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.